హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇక నేను చూపించబోయే ఈ టిఫిన్ సెంటర్ బ్రేక్ఫాస్ట్ చట్నీని మీరు ఒక్కసారి ట్రై చేశారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ చట్నీని 5 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఈ పల్లీలను ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన మాడిపోయి లోపల గింజ అనేది వేయకుండా చట్నీ టేస్ట్ అస్సలు బాగోదు. అలాగని మరీ చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకున్నారంటే పల్లీలు వేగడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనకి పల్లీల పైన తొక్క అనేది ఇలా కొంచెం రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే పొట్టు తీసేసిన ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు అవి నూనెలో పేలకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ నేను వేసుకున్న పచ్చిమిర్చి అనేది చాలా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని కొంచెమే వేసుకున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. పచ్చిమిర్చి చూసారా, ఇలా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి పల్లీలు అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు చట్నీ పప్పుని వేసుకోండి. వీటినే పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోని 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండు ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. మీరు ఈ చట్నీని ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి. అదే మీరు దోశకి ప్రిపేర్ చేస్తుంటే కొంచెం గట్టిగా గట్టి చట్నీలాగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు దోశకి అలా ఉంటే చట్నీ బాగుంటుంది అనమాట. ఈరోజు నేను ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని చూసారా ఇలా పలచగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. సో చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి ఖచ్చితంగా తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. ఈ 4 కూడా 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని తాలింపు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా పుట్నాల పప్పును వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతుందన్నమాట. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇలానే చట్నీని ప్రిపేర్ చేస్తారు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్లోకి ఒకే రకం చట్నీ తిని బోర్ కొడితే ఖచ్చితంగా ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని వేడి వేడిగా మెత్తటి ఇడ్లీతో కానీ దోశతో కానీ ఒక్కసారి తిని చూసారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఈరోజు వేడి వేడి స్పాంజ్ లాంటి ఇడ్లీతో ఈ చట్నీని ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి.
ఈ స్పాంజ్ లాంటి ఇడ్లీ రెసిపీని మీకు కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మెత్తటి ఇడ్లీని గ్రైండర్ని యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మిక్సీని యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి డీటెయిల్గా వీడియోలు చేసున్నాను. మీలో ఎవరికైనా కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.